హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, చాలామంది చాలా బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు అంటే ఐసిఐసిలో ఒకటి, హెచ్డిఎఫ్సిలో ఒకటి, యాక్సిస్ బ్యాంక్లో ఒకటి, అట్లా చాలా బ్యాంకుల్లో వాళ్ళ అకౌంట్లు కలిగి ఉంటారు. అటువంటి అకౌంట్లు, మల్టీ అకౌంట్లు ఉండటం వల్ల లాభం ఏంటో నష్టం ఏంటో చూద్దాం. అంతేకాకుండా తక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంటో కూడా చూద్దాం. సో రెండు కవర్ చేద్దాం మనం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చాలా చిన్న వీడియో, మీకు చాలా ఉపయోగపడే వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా మంది మిత్రులు వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సరే చేద్దాం, చివరి చేద్దాం, మధ్యలో చేద్దాం అనుకుంటున్నారేమో. అలా కాకుండా ఫస్టే చేస్తే కనుక నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్దాం. చాలామందికి చాలా రకాల అకౌంట్లు కలిగి ఉంటాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో, కొన్ని గవర్నమెంట్ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉంటారు. మినిమం ఇప్పుడు చూసుకుంటే కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. నేను ఫస్ట్ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు, నేను కార్పొరేషన్ బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక గ్యారెంటీ ఉండాలి. అంటే ఆ బ్యాంక్లో అకౌంట్ కలిగిన వాడు ఒకడు ఉంటే వాళ్ళు మనకి షూరిటీ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చేది. అంత కష్టంగా ఉండేది. అంతేకాకుండా బ్యాంకుకి సంబంధించిన ఫార్మేట్, అంటే వాళ్ళు ఇచ్చే ఫార్ము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇచ్చే ఫార్ము ఎన్ని కాలమ్స్ ఉండేవంటే అన్ని కాలమ్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, 2-3 చోట్ల సంతకాలు పేరు రాస్తే అయిపోద్ది. అప్పుడు అట్లా కాదు. ఇప్పుడు డిజిటల్ కూడా ఇంట్లో కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు అట్లా కాదు. బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంకుకు వెళ్ళాలి, షూరిటీ ఉండాలి, అప్పుడే వాళ్ళు సైన్ చేస్తే వాళ్ళు మనకి బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే పూర్వం చాలామందికి చాలా తక్కువ అకౌంట్లు కలిగి ఉంటాడు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా ఈజీ. బ్యాంకుల మధ్య కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రైవేట్ బ్యాంకులు పెరిగిపోవడం వల్ల గవర్నమెంట్ బ్యాంకులకి, ప్రైవేట్ బ్యాంకులకి ఒక కాంపిటీషన్లా, ఒక రేస్లా ఉంది. అందుకని ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ కావాలనుకోండి, జస్ట్ సింపుల్గా మనకి ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదో ఒక ఫోటో ఐడి ప్రూఫ్ ఉంటే చాలు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తున్నారు క్షణాల్లో. చాలా బ్యాంకులు, మనం ఇప్పుడు ఆ పాతకాలంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే చెక్ బుక్ కావాలంటే అప్లై చేసుకోవాలి, చాలా చాలా తతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, బ్యాంకు మనం అకౌంట్ ఓపెన్ చేయగానే కిట్ ఇచ్చేస్తారు. ఏటీఎం కార్డుతో సహా అన్నీ కలిపి కిట్ ఇచ్చేస్తారు. సో అంత సింపుల్ అనమాట. సో అందుకనే చాలామంది ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ కలిగి ఉంటారు. వాళ్ళకి లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఇచ్చారనుకోండి. కంపెనీ మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వేరే కంపెనీలో ఐసిఐసిలో అకౌంట్లో వాళ్ళకి అకౌంట్ కలిగి ఉంటుంది కంపెనీకి. సో ఈ ఎంప్లాయీ పాపం ఇతను ఏం చేస్తాడు, ఆ కంపెనీ మారినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఐసిఐసి బ్యాంక్ అకౌంట్లోనే కంపల్సరీగా అతను అకౌంట్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా శాలరీ అందరికి వచ్చే టైంకి వచ్చింది. లేకపోతే వాళ్ళు శాలరీ హోల్డర్ పెడతారు, మీరు అకౌంట్ ఓపెన్ చేయండి పంపిస్తామని చెప్తారు. అటువంటి సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారు, శాలరీ అకౌంట్స్ 4-5 ఓపెన్ చేసుకుంటారు. శాలరీ అకౌంట్లు 4-5 ఓపెన్ చేసుకుంటే అది జీరో బ్యాలెన్స్లో ఉంటే నడుస్తుంటే ఓకే. శాలరీ అకౌంట్ ఏంటంటే 3 నెలల పాటు చూస్తారు, ఏ బ్యాంక్ అయినా సరే. ప్రైవేట్ బ్యాంకులో హెచ్డిఎఫ్సి అనుకోండి, 3 నెలల పాటు శాలరీ అందులో క్రెడిట్ కాకపోతే 4వ నెలలో అది సేవింగ్ బ్యాంక్ అకౌంట్కి మారిపోతుంది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మారిపోతే కనుక యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వాళ్ళు మినిమం బ్యాలెన్స్ 10,000 లేకపోతే కనుక ఛార్జీలు వేయటం మొదలెడతారు. ఛార్జీలు వేస్తే ఏమవుద్ది, మైనస్లోకి వెళ్తుంది. మైనస్లోకి వెళ్తే సివిల్ స్కోర్ దెబ్బతింటుంది. సో ఇదొకటి నష్టం అనమాట. సో ఎక్కువ బ్యాంక్ అకౌంట్లో ఉంటే మనకి ఇదొకటి నష్టం. చాలా బ్యాంకులు ఉంటాయి, ఒక 10 బ్యాంకులు ఉంటే 10 డెబిట్ కార్డులు ఉంటాయి. 10 డెబిట్ కార్డులు ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 10 డెబిట్ కార్డుకి సంబంధించిన ఒక్కొక్క డెబిట్ కార్డుకి మినిమం చీప్గా వేసుకున్న 300 రూపాయలు మనకి ఛార్జీలు ఉన్నాయనుకోండి. 10 కార్డులు అనుకోండి, 13లో 3,000 రూపాయలు సంవత్సరానికి మనకి మెయింటెనెన్స్కే పోతుంది. అంతేకాకుండా వేసుకుంటే ఒక్కొక్క అకౌంట్లో 10,000 వేసుకుంటే ₹1,00,000. ₹1,00,000 వాళ్ళు ఇచ్చే స్వల్ప వడ్డీ 4-5% వస్తుంది. అది అక్కడ ఒక నష్టం మనకి. సో నష్టాలైతే ఇవి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అయిపోతుంది. మనం పెట్టే ₹1,00,000 10 అకౌంట్లో పెట్టామనుకోండి, స్తోమతుంటే మనకి చాలా డబ్బులు ఏంటంటే ఆ లెక్క వేరు. ఇట్లా కాకుండా మనం 10 అకౌంట్లు ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సివిల్ స్కోర్ పోద్ది, మనకి ఇంట్రెస్ట్ రాదు, ఏం రాదు. అదే ₹1,00,000 మన దగ్గర ఉన్నాయనుకోండి, గోల్డ్ చూడండి పోయిన సంవత్సరం ఎంత ఉంది. జస్ట్ నేను పోయిన సంవత్సరం చూసినప్పుడు 5,000 చిల్లర ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 7,000 చిల్లర ఉంది. అంటే పోయిన సంవత్సరానికే గోల్డ్ ₹2,000 పెరిగిందనమాట దాదాపుగా. అంటే మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, 10 గ్రాములు కొనుక్కున్నాం అనుకోండి, 10 రేళ్ళు ₹20,000 లాభం వచ్చింది. డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఎందులన్నా మనకు కావాలన్న ప్రతి ప్లాట్ఫామ్, చాలా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు డిజిటల్ గోల్డ్ దొరుకుతుంది. ఎక్కడన్నా మనం దాన్ని ₹1,00,000 పెట్టి గోల్డ్ కొనుక్కుంటే ఈ పాటికి మనకి ₹20,000 లాభం వచ్చింది. ఏం చేస్తే ₹20,000 సంవత్సరంలో వస్తాయి చెప్పండి? ఫిక్స్డ్ డిపాజిట్కి కూడా రావు. సో అందుకని మనం ఏదన్నా ఉన్న ₹1,00,000 ఇట్లా మనం వెచ్చించుకుంటే మనకు లాభం వచ్చింది. స్మార్ట్గా మనం వాటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఏంటంటే ఎక్కువ బ్యాంకులు ఉండటం వల్ల నష్టం ఇట్లా జరుగుతుందన్నమాట. అదే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉండటం వల్ల మనకి నష్టంతో పాటు లాభాలు కూడా ఉన్నాయి.
లాభాలు ఏంటంటే మనకి చాలామంది ఆన్లైన్లో కొనుక్కుంటారు కదా, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లా మీషో కానీ అట్లా ఏంటంటే అటువంటి వాటిలో చాలాసార్లు ఏంటంటే ఇదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ బ్యాంక్ కానీ ఆ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ ఆఫర్ ఉంది, కార్డు ఉంటే మీకు ఎంత ఆఫర్ వస్తుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఆ చాలా బ్యాంకులు ఉన్నాయి, మల్టిపుల్ బ్యాంకులు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు ఏది కొనుక్కున్నప్పుడు ఏ కార్డు మీద ఆఫర్ ఉంటే ఆ కార్డు పెట్టి మనం డబ్బులు వెచ్చించి కొనుక్కోవచ్చు. ఇది ఒకటి లాభం అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా బ్యాంకులు ఉండటం వల్ల మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఒక 20 లక్షలు ఉన్నాయనుకోండి, 20 లక్షలు మనం సింగిల్ బ్యాంక్ అకౌంటే ఉంటే ఒక్క దాంట్లోనే పెట్టామనుకోండి, ఆ బ్యాంక్ దివాలా తీస్తే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు దివాలా తీసినప్పుడు మనకి అకౌంట్దారుడికి 5 లక్షలు మాత్రమే ఇస్తారు, అంటే 15 లక్షలు నష్టం మనకి. సో అట్లా కాకుండా మనకి చాలా అకౌంట్లు అనేక రకాల మనకి చాలా అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఆ 20 లక్షలని మనం 4 అకౌంట్లో పెట్టామనుకోండి, ఒక బ్యాంక్ నష్టపోతే 5 లక్షలు మనకి ఇవ్వాలి కాబట్టి మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. 4 బ్యాంకులు నష్టపోయినాయి అనుకోండి, మన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, 4 బ్యాంకులు కలిపి 4, 5, 20 ఇచ్చేస్తాయి. సో ఎక్కువ బ్యాంకులు ఉండటం వల్ల మనకి ఇదొక లాభం అనమాట, ఇదొక లాభం. సో అట్లా ఏంటంటే ఎక్కువ బ్యాంకులు ఉండటం వల్ల లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. మెయింటైన్ చేయగలిగితే ప్రాబ్లం ఏం లేదు. చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మర్చిపోతారు. అటువంటి వారితో ఇంకా డేంజరస్. అందులో డబ్బులు ఉంటే ఓకే, దానికి వడ్డీ వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. డబ్బులు లేకుండా ఏమన్నా అట్లాగే జీరో బ్యాలెన్స్ అని చెప్పి అట్లా పెట్టేసి అనుకోండి, అది సేవింగ్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత దాని మీద ఛార్జీలు పడుతూ ఉంటాయి. ఒక దశలో ఏమవుతుందంటే ఛార్జీలు పెరిగిపోయి మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏదైనా హౌసింగ్ లోన్ కానీ లేక బైక్ లోన్ కానీ లేక ఏదన్నా వేరే లోన్ ఏమన్నా అప్లై చేసుకుంటే కనుక లోన్ రాదు. ఏంట్రా బాబు అని చెప్పి ఎత్తుక్కుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి ఛార్జీలను మీరు పే చేయలేదని చెప్తారు. సిబిల్ స్కోర్ పడిపోతుంది, మనకి లోన్ రాదు, హౌసింగ్ లోన్ రాదు, ఏది రాదనమాట. సిబిల్ స్కోర్ లేకపోతే ఎవడిస్తాడు లోను? సో అట్లా ఇంకో నష్టం ఎట్లా జరుగుతుంది అనమాట. సో ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మనకి లాభం ఉంది, నష్టం ఉంది. మెయింటైన్ చేయగలిగితే కనుక మనం మినిమం బ్యాలెన్స్ పెట్టుకుంటే కనుక బాగానే ఉంటుంది. లేదు బాబు మనకు అంత అవసరం లేదు అనుకుంటే కనుక 2 బ్యాంకులు మినిమం 2 బ్యాంకులు ఉంటే సరిపోతుంది నాకు తెలిసి. ఇదైతే నా పర్సనల్ అభిప్రాయం, మీ ఇష్టం అది. సో చూసారుగా, ఎక్కువ బ్యాంకులు ఉండటం వల్ల లాభం ఏంటో నష్టం ఏంటో రెండూ మనం చూసాం. ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇది పంపిస్తే కనుక వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఆ వీడియో చాలామందికి చేరవుతుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.